विष्णोस्यूरसि विष्णोर्ध्रुवमसि नवमसि विष्णवे त्वा विष्णोरराटमसि विष्णाः पृष्ठमसि विष्णाश्च प्रेस्थ विष्णास्योरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा. ఈ శ్రియోద్వాహం జరిగిన తర్వాత అష్టౌ బ్రాహ్మణాన్ ప్రేషయిష్యే అని ఇక్కడ కళ్యాణ వాక్యం చెప్తున్నది. 8 మంది బ్రాహ్మణులను 8 దిక్కులకి పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరికీ మాలాంటి వాళ్ళందరికీ మెళ్ళో కండువా వేసి తాంబూలం ఇచ్చారు కదా. తాంబూలం ఇచ్చి మీరు 8 దిక్కులకి వెళ్ళి సరైనటువంటి వధువుని వెతుక్కురండి అని మనం పంపిస్తున్నారని అర్థం. మేము వెళ్ళి ఆ వధువుని వెతుక్కుని వచ్చాం. వెతుక్కుని వస్తే ఎవరావిడ అంటే అదుగో ఉన్నది సీతామహాలక్ష్మి అని మేము చెప్పాలి. ఆ సీతామహాలక్ష్మి అని చెప్పిన తర్వాత ఆ ఎదురుగా ఉండేటువంటి వాడు ఎవరు అనంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపు అయినటువంటి రామచంద్రమూర్తి అని చెప్పాలి. మహావిష్ణు ఇప్పుడు ఇక్కడ కన్యాదానం అనేటువంటిది చేసేటప్పుడు కన్యాదాత అయినటువంటి వాడు మామూలుగా మన ఇళ్లలో మన పెళ్ళిళ్ళు చేసినా కన్యాదాతలమైనటువంటి మనం ఎదురుగా వచ్చినటువంటి అల్లుడు గారిని సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడనే అనుకొని దానం చేయాలి. కన్యాదానం చేసేటప్పుడు అవతలు ఉండేటువంటి వాడు నా అల్లుడు, ఈవిడ నా కూతురు అనేటువంటి భావన కాదు. మామూలుగా మనకు కూడా మన ఇంట్లో మన అమ్మాయిని చీ లాసౌ అంటాం కదా. మనం చీ లాసౌ అంటే ఏంటి అర్థం అంటే చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి అని. అంటే ఈ కూతురిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నాం. అవతల ఉండేటువంటి స్వామిని రామచంద్రమూర్తిని సాక్షాన్ మహావిష్ణు స్వరూపాయ వరాయ అని సంభావించాలి. అది మామూలుగా మన పెళ్ళిళ్ళలోనే ఇలా ఉంటే ఇక్కడ జరిగేది ఎవరిది కళ్యాణం అంటే జగదానందకారకుడైనటువంటి రామచంద్రమూర్తి ఆయన అలాంటి రామచంద్రమూర్తికి సీతా మహాలక్ష్మినిచ్చి వివాహం చేస్తున్నారు. దానికోసమని ఈ అష్టౌ బ్రాహ్మణాన్ ప్రేషయిష్యని 8 మంది బ్రాహ్మణులను 8 దిక్కులకి పంపించారు. వీళ్ళు వచ్చి 8 మంది బ్రాహ్మణులు కూడా చెప్తున్నారు, ఈ ఫలాని సీతమ్మ ఉన్నది, ఆవిడ ఈ గోత్రానికి చెందింది. ఫలాని రామచంద్రమూర్తి ఉన్నాడు, ఆయన ఒక గోత్రానికి చెందినటువంటి వాడు, ఆయన గోత్రం ఫలానిది, ఈవిడ గోత్రం ఇది అని చెప్తామన్నమాట. ఈ చెప్పినప్పుడు ఆ గోత్రానికి సంబంధించినటువంటి ఋషులకి సంబంధించినటువంటి ప్రవరలు ఇవన్నీ కూడా చెప్తాం. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క గోత్రం అచ్యుత గోత్రం, సీతమ్మ వారి యొక్క గోత్రం సౌభాగ్య గోత్రం. ఈ సీతమ్మ వారిని చెప్పేటప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, రామచంద్రమూర్తి రాజు కదండి, సీతమ్మ వారు కూడా రాజకుమార్తె కదండి, మరి వాళ్ళకి వర్మ అని చెప్పాలి కదా అని. కానీ భద్రాచలంలో ఆ రామచంద్రమూర్తిని శర్మగానే వర్ణిస్తారు. అదేంటంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది వాళ్ళ మనస్సులో అనుకుంటూ ఉంటారు, శర్మ అని బ్రాహ్మణుల్ని పిలవాలి, వర్మ అని రాజుల్ని పిలవాలి అని. కానీ ఇది మామూలుగా లోకంలో ఉండేటువంటి సామాన్యమైనటువంటి ధర్మం అది. కానీ భగవంతుడి విషయంలో అలా కాదుట. అసలు బ్రాహ్మణుణ్ణి శర్మ అంటున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసునా? బ్రాహ్మణులకి భూసురులు అని పేరు. భూసురులు అంటే భూమి మీద ఉండేటువంటి దేవతలు అని, అంటే భూదేవతలు అని పేరు, భూసురులు అని. భూసురులు కనుక దేవతలకు శర్మ అని పేరు. శర్మ అనేటువంటి మాట బ్రాహ్మణులకని కాదు, శర్మ అనేటువంటి పదం దేవతలకు పేరు. దేవతలు వీళ్ళు భూదేవతలు గనక భూసురులైనటువంటి వీళ్ళని శర్మ అనమన్నారు తప్ప శర్మ అంటే వీళ్ళకి హక్కని కాదు అర్థం. అక్కడ రామచంద్రమూర్తి సీతమ్మ వారు దేవతలుగా ఉండి మన యొక్క కైంకర్యాన్ని స్వీకరిస్తున్నారు. రామచంద్రమూర్తిని సీతమ్మ వారిని దేవతలుగా భావిస్తేనే కదా మనం వారికి కైంకర్యం చేసేది. లేకపోతే ఎందుకు కైంకర్యం చేస్తాం? మామూలుగా ఎంతమంది రాజులు పరిపాలించలేదు, ఎంతమంది గొప్ప తేజస్సుతో వెలగలేదు లోకంలో. నిన్న మనం చెప్పుకున్నాం ఎదుర్కోలు ఉత్సవంలో, రామచంద్రమూర్తి వంశంలోనే రఘుమహారాజు అనేటువంటి వాడు పుట్టాడు. ఆయన కుబేరుడితో యుద్ధాన్ని ప్రకటించాడు. రామచంద్రమూర్తి తండ్రి దశరథ మహారాజు దేవతలకు కూడా యుద్ధాల్లో సహకరించాడన్నాం. అంత గొప్పవాళ్ళైనా వాళ్ళని మనం ఎవరం పూజించట్లా, రాముణ్ణి పూజిస్తున్నాం. కారణం ఏమిటంటే రామచంద్రమూర్తి దైవం కనుక, సాక్షాత్తు మహావిష్ణువే లోకంలో రామచంద్రమూర్తిగా అవతరించాడు కనుక ఆయనకు శర్మ అనేటువంటి పేరు. పరబ్రహ్మ శర్మణో నప్త్రే వ్యూహ వాసుదేవ శర్మణ పౌత్రాయ విభవ వాసుదేవ శర్మణ పుత్రాయ అంటూ రామచంద్రమూర్తిని శర్మగా భావిస్తాం. రాముడు ఎప్పుడైతే శర్మ అయ్యాడో సీతమ్మ వారు కూడా
ఆ శర్మకు సంబంధించినటువంటి వంశమే అవుతుంది ఆవిడ కూడా. క్షీరార్ణవ శర్మణ పుత్రీం అంట. క్షీరార్ణవ క్షీర సముద్రం యొక్క పుత్రికి ఆవిడ. అలాగే విశ్వంభర శర్మణో నప్త్రీం, విశ్వంభర శర్మ అనేటువంటి వాని యొక్క మునిమనవరాలు ఆవిడ. రత్నాకర శర్మణ పౌత్రీం, రత్నాకర శర్మ అనేటువంటి వాని యొక్క మనవరాలు సీతమ్మ వారు అనంటూ సీతమ్మ వారికి సంబంధించిన రాముల వారికి సంబంధించినటువంటి గోత్ర ప్రవరలను ఇప్పుడు అర్చక స్వాములు పఠిస్తారు. వీటిని వింటే మన గోత్రాభివృద్ధి అవుతుందంటారు. మన గోత్రాభివృద్ధి కావడానికి ఈ గోత్ర ప్రవరలను వినాలి. అర్చక స్వాములు పఠిస్తారు, శ్రద్ధగా విందాం. బ్రువతే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ బ్రహ్మ శర్మణో నప్త్రే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహ నారాయణ శర్మణః పౌత్రాయ వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వాసుదేవ శర్మణః పుత్రాయ అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భద్ర సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ భద్రాచల శ్రీరామనారాయణ స్వామినే వరాయ చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరే నిరాకార సాకార చతురీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా విశ్వంభర శర్మణో నప్త్రే చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరే నిరాకార సాకార చతురీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా రత్నాకర శర్మణః పౌత్రే చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరే నిరాకార సాకార చతురీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా ఆర్ణవ శర్మణః పుత్రే చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరే నిరాకార సాకార చతురీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపాం శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీం ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే